హాయ్ హలో వెల్కమ్ టు మనోడ్ యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు దేవరా ట్రైలర్ రిలీజ్ అయిందనమాట. రిలీజ్ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పార్ట్ 1 ట్రైలర్ కూడా అంచనాలు మించి రిలీజ్ ట్రైలర్ ఉందని చెప్పుకోవాలి. ఇంకా దీంట్లో చెప్పే ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ ఇంకా గూస్ బంప్స్ కాదు కదా, ఒక మనం థియేటర్లో మన జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్కి, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటెన్స్ పవర్, మాస్ పవర్కి మనం హారతలు పడతామన్నమాట. అంత భయంకరంగా ఉండబోతుంది మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక దేవరా ఒక పార్ట్ 1 సినిమా అనమాట. ఇంకా రిలీజ్ ట్రైలర్లకి ఇప్పుడు హైలైట్స్ చూపిస్తాను మీకు. మనకి రిలీజ్ ట్రైలర్లో హైలైట్స్ వచ్చేసి ఇప్పుడు చూద్దాం ఉండండి. పీడకల ఇంక మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ అంటే ఒకసారి ఆల్రెడీ సముద్రం ఎరుపెక్కినట్టు మనకు చూపిస్తారనమాట. తర్వాత మళ్ళీ ఒక పీడకలు వచ్చింది, అది నా చేతుల మీదుగానే సముద్రం ఎరుపెక్కింది అంటే ఇంకా ఏ బీభత్సంగా ఉండబోతుందో మన ఎన్టీఆర్ గారు ఫైట్స్. ఒక నరకుడు సముద్రమే ఎరుపెక్కుతుందంటే మీరు థాట్కి మనకి ఆ వీడియోగ్రఫీ చూపిస్తుంటేనే మనకు ఒక రేంజ్లో గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఈ డైలాగ్ వినండి. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, అది అందరికి తెలిసిందే. కానీ భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. అంటే ఎంత భయంకరంగా ఉండబోతుందో దేవర కథ అనేసి మనకి ఈ రిలీజ్ ట్రైలర్ మనకి ట్రైలర్లో చూపించారనమాట. ఇంకా మాటలు రావన్నమాట, అంత భయంకరంగా ఉండబోతుంది. ఇంకా థియేటర్లన్నీ ఇక్కడ ట్వీట్ చూశాను అనమాట. థియేటర్ ఓనర్లు అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆ థియేటర్లు బద్దలైపోయే రేంజ్లో సెలబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి. ఇంకా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే మామూలుగా ఉండదు. సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు, ఇంకా కొండ మీద ఇంకో దేవరిని తయారు చేస్తే అది మీకేం మంచిది కాదనే డైలాగ్ అక్కడ. ఇంకొక ఎన్టీఆర్ మనకి వర అండ్ దేవరా అండ్ త్రిబుల్ యాక్షన్ కూడా అని ఒక టాక్ ఉంది. మరి చూడాలి సినిమాలో ఏముండబోతుందండి. ఇంకా పాటలు అయితే ఇంకా చుట్టమల్లే సాంగ్ కానీ, మనకి ఫియర్ సాంగ్ కానీ ఇవన్నీ భయంకరంగా హిట్ అయిపోయాయి. ఇంకా మ్యూజిక్ ప్రకారం కూడా ఎటువంటి లోటు లేదు. ఇంకా అనిరుద్ధ్ గారు ఒక రేంజ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మనకు ఫైట్స్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భయంకరంగా ఇచ్చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి రిలీజ్కి ముందరే ఒక భయంకరంగా మనకి ఈ సినిమా హిట్ అవుతుంది అనేసి మనకు అర్థమైపోతుంది అనమాట. కలెక్షన్స్ కూడా చాలా భయంకరంగా అవుతాయనేసి మనకి ఫస్ట్ వీక్లో మనకి తెలిసిపోతుంది. ఇంకా ఈ దేవరా ఒక పార్ట్ 1 అంచనాలకు మించి ఉండబోతుంది. అందరూ దేవరా సెలబ్రేషన్స్ చేసుకోబోతారనమాట. మనకి 27వ తేదీ నుంచి 26వ తేదీ మిడ్-నైట్ నుంచి అని చెప్పుకోవాలి. సినిమా ఒక రేంజ్ పవర్ఫుల్ సినిమా అయితే మనకు అందించుంటారు అని చెప్పేసి కొట్టాలి శివగారు మనం అనుకోవాలి. ఇంకా మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్కి అందరూ ఫిదా అయిపోవాల్సిన, ఆల్రెడీ ఫిదా చాలాసార్లు అయిపోయారు. మరి ఇంక ఈ సినిమాతో అందరూ ఇలా కాలర్ ఉండేది ఇలా ఎత్తుకొని తిరగాలన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, నందమూరి అభిమానులు కానీ ప్రతి ఒక్కరు అనమాట. ఇంకా మనకి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారి డ్యాన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో ఇంకా సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ ఫైట్స్తో మనకి మూన్ ఇలా ఫుల్ మూన్ అవ్వడం, రక్తంతో ఫుల్ మూన్ అవ్వడం, ఆ షార్ట్స్, షార్క్ ఫైట్, తర్వాత మనకి ఇంకా ఆయుధ పూజ అని చెప్పేసి ఒక భయంకరంగా అది కూడా రిలీజ్ అయిపోతున్నారు అనమాట. అది ఒక రేంజ్లో ఉండబోతుంది. ఇలాంటి కొరటాల శివ గారి డైలాగ్స్ కానీ, సినిమాలో ఉండే ప్రతి ఇంచు మనకి డ్యాన్స్తో పాటు హీరోయిన్ గారి ఇద్దరి కాంబినేషన్లో వచ్చే రొమాన్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సినిమా అయితే ఒక పర్ఫెక్ట్ ఎన్టీఆర్ కరెక్ట్ టైంలో మనకి ఇంకా దేవర పార్ట్ 1 రాబోతుంది. ఇంకా అందరూ ఈగర్గా వెయిట్ చేయబోతున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నాం అనమాట. సినిమా సెలబ్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్నాం బేసిక్గా. లెట్స్ వెయిట్ ఫర్ 26th midnight ఫర్ ది ఫస్ట్ షో అనమాట. థ్యాంక్ యూ ఆల్. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.